ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేరుకున్నారు. ఈ నెల 9 నుంచి నిరసనలు తెలుపుతామని ఇప్పటికే ఉద్యోగులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేరుకున్నారు. ఈ నెల 9 నుంచి నిరసనలు తెలుపుతామని ఇప్పటికే ఉద్యోగులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతోంది. రైటిక ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మరి కాసేపట్లో సచివాలయంలో ఉద్యోగ సంఘాలతోటి కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 9వ తారీఖు నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున చర్చలు జరపడానికి ఉపసంఘం ప్రత్యేకంగా భేటీ కానుంది. గత సంవత్సర కాలం నుంచి ఉద్యోగికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేరుకున్నాయో దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, అంటే పెండింగ్ ఉన్నటువంటి డిఎల్కి సంబంధించి కానీ, పిఆర్సీ కానీ, అదేవిధంగా వారికి సంబంధించి సిపిఎస్ ప్రభుత్వ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా కీలకంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధం కానుంది. అయితే ఇప్పటికే చూసినట్లయితే గనక ఈ విషయంపై గతంలో అనేక సార్లు చర్చలు జరిపినా వారికి ఇంతవరకు 10% కూడా వారికి ఇంక్రిమెంట్స్ వచ్చిన పరిస్థితి కూడా లేకపోయిన నేపథ్యంలో తప్పనిసరిగా తాము ఆందోళన చేసి తీరుతామని ఉద్యోగులు అంటున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వం కూడా చర్చలు జరిపి సానుకూల వాతావరణం తీసుకొస్తున్నటువంటి చూసినటువంటి పరిస్థితి ఉందండి. అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో బ్లాక్ నెంబర్ 2లో ఇటు ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యి ఈ విషయం మీద చర్చించడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే శ్రీనివాస్, ఒక పక్క ప్రభుత్వం ఏమో చర్చలు జరుపుతుంది, కానీ ఇప్పటివరకు కూడా ఎన్ని చర్చలు జరిగినా కూడా పరిష్కారం అనేది ఉద్యోగ సంఘాలకు దొరకనటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వమే ఉద్యోగ సంఘాల్లో విభేదాలు సృష్టిస్తుంది, వారి మధ్య గ్యాప్ ఉండేలా చేస్తుంది. ప్రజల్లో కూడా ఉద్యోగుల మీద, ఉద్యోగ సంఘాల మీద ఒక పొలచన భావం ఏర్పడే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఉద్యోగులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కదా. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అంటే ముఖ్యంగా చూస్తే గత సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఉద్యోగ సంఘాలతోటి ప్రభుత్వం పలుదప్పాలుగా చర్చలు జరగడం జరిగింది. ఆ చర్చల్లో కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీలు అయితే ఇస్తున్నారో అమలుకు నోచుకోవటం లేదని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దీర్ఘకాలిక, అంటే ఎక్కువ టైం ఉండేటువంటి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మరోసారి భేటీకి సిద్ధమైన నేపథ్యంలో ఈ భేటీ తర్వాత ఏ విషయాలు చర్చిస్తారు, ప్రభుత్వం ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తుంది, అదే విధంగా ఉద్యోగులు కూడా ఎటువంటి భరోసా ఇస్తుందో కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.